కీర్తనలు 22:6 నేను నరుడని కాదు పురుగును, నరుల చేత తృణీకరించబడిన వాడను, ప్రజల చేత నిందించబడిన వాడను. మీకు తెలుసా, మిడిల్ ఈస్ట్లో ఒక పురుగు ఉంటుంది, దాని పేరు తోలా. ఇట్స్ ఆల్సో కాల్డ్ ఎస్ ఎ క్రిమ్సన్ వర్మ్ ఆర్ ఎ స్కార్లెట్ వర్మ్. ఆ పురుగు ఏం చేస్తుంది, జన్మం ఇవ్వటానికి సమయం వచ్చినప్పుడు ఒక చెక్కకో ఒక చెట్టుకో అతుక్కుపోయి జన్మమిస్తూ ఆ బిడ్డల్ని ఒక రెడ్ పదార్థాన్ని, ఒక రెడ్ లిక్విడ్ని రిలీజ్ చేసి ఆ బిడ్డల్ని కప్పుతూ ఇది చనిపోతుంది. చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అది హిమము వలె తెల్లగా మారి చెదిరిపోతుంది. కానీ ఏ రెడ్ పదార్థం అయితే ఆ బిడ్డల్ని కప్పిందో ఆ బిడ్డలు జీవిస్తాయి, బ్రతుకుతాయి, ముందుకు వెళ్తాయి. ఇవి వింటున్నప్పుడు మీకు జ్ఞాపకం వస్తుందా? యేసు ప్రభు కూడా ఒక చెట్టుకి శాపగ్రస్తుడిగా చెట్టుకు అప్పచెప్పుకున్నాడు. తను మరణిస్తూ మనకి జీవం ఇచ్చాడు. తను రక్తం కారుస్తూ మనల్ని విమోచించాడు. తను చనిపోతూ మనకి ఈ నిత్య జీవ వారసత్వం ఇచ్చాడు. అర్థమైంది కదా? యెషయా గ్రంథము 1:18 ఈ రీతి తెలియజేస్తుంది, మీ పాపములు రక్తము వల్లే ఎర్రవిగా ఉన్నను హిమము కంటే తెల్లబడుతుందంట. అది ఆయన రక్తము బట్టి, ఆయన కార్యం బట్టి, ఆయన త్యాగం బట్టి. మనము క్రూసిఫిక్షన్ రిమెంబరెన్స్ సర్వీస్కి దగ్గరికి వస్తున్నాం. ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి. గాడ్ లెట్ గో ఆఫ్ హిస్ లైఫ్ సో దాట్ యూ అండ్ ఐ కెన్ లివ్. ఈరోజు మనము స్వేచ్ఛగా ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా జీవిస్తున్నామంటే హీ పేడ్ ద ప్రైస్, హీ బోర్ ద పెయిన్, హీ సఫర్డ్ ద క్రాస్, హీ సఫర్డ్ ద టార్మెంట్ ఆఫ్ పీపుల్. మనుషుల చేత తృణీకరించబడి, హింసించబడి, నీ నిమిత్తమై, నా నిమిత్తమై మనము నిత్య జీవ వారసులుగా బ్రతకాలని, ఆనందంగా, క్షేమంగా, అపవాది చిక్కుల నుండి బయటికి రావాలని హీ పేడ్ ద ప్రైస్. జ్ఞాపకం ఉంచుకోండి, జీసస్ లవ్స్ యూ, జీసస్ డైడ్ ఫర్ యూ. గాడ్ బ్లెస్ యూ.